ఆవిడేమో వారియర్ క్వీన్, రెండోవాడు నిజంగానే గృహిణి. ఈవిడికి తెలియదు కదా ఆవిడ ఇంత పెద్ద రగ్గడ్ పాస్ట్ ఉందని. ప్రతి దానిలో ఆవిడతో పోటీ పడుతుంది. ఆవిడకన్నా తన పేరు తెచ్చుకోవాలనుకుంటుంది. సమంత ఏంటంటే తన వల్ల తన హస్బెండ్ ఫ్యామిలీ విడిపోయింది కాబట్టి ఆ అమ్మాయితో పోటీ లేకపోయినా పాప ఆ అమ్మాయిని పట్టించుకునేంత స్థాయి కాదు. ఈ అమ్మాయి చాలా పెద్ద స్థాయి సినిమాలు అయినా హస్బెండ్ కోసమని వాళ్ళ ఫ్యామిలీని మెప్పించడం కోసం ఆ అమ్మాయితో పోటీ పడాల్సి వస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ కలిసి మామూలు తోటికోడల మధ్యన ఉండే ఎలా ఉంటాయి పోటీలు, నువ్వు ఒక వంట చేస్తే నేను ఒక వంట చేస్తా, అందులో ఇది వంక పెట్టడం, ఈ అమ్మాయి కాలు పెట్టడం, అవన్నీ చాలా శ్రీముఖి చాలా అద్భుతంగా చేశారు. మంచి కామెడీ వచ్చింది. ఆ సీన్స్ అన్ని చాలా బాగా పండాయి. పైగా ముత్యమంతా పసుపు ముఖమెంత చేయని పాత ముత్యాల ముగ్గులో పాట వేస్తూ ఉంటారు. దాంతో వెరీ గుడ్ ఫన్ జనరేట్ అయింది. రికార్డింగ్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది. శంతను నారాయణ కల్కి మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీ. క్లైమాక్స్లో జాతర మ్యూజిక్తో స్టార్ట్ చేస్తాడు ఫైట్. స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఫ్యూజన్ మ్యూజిక్లో వెళ్ళాడు. దాంతో ఒక కాళికాదేవి నుంచి ఒక వారియర్ క్వీన్ అవతారం చేసినట్టుగా ఇంటర్చేంజ్ చేయగలిగారు. చాలా బాగుంది. ఎక్కడా స్లో లేదు, టైట్ ప్యాక్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫెంటాస్టిక్ ప్యాక్ చేశారు, సెకండ్ అంతా క్రైమ్ థ్రిల్లరే. ఓన్లీ నా క్లైమాక్స్ ఇంకా అద్భుతంగా ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఆవిడకి ఆ పొటెన్షియాలిటీ ఉంది. ఇంకొంచెం టాప్ ఫైట్ పెట్టినా ఆవిడ పుల్ ఆఫ్ చేయగలదు. ఇంకా పెద్ద ఫైట్ ఉంటే బాగుండేది అనిపించింది. అదర్వైజ్ ఎక్కడా లేకలేదు మూవీ. జెన్యున్గా చెప్తున్నాను నేను, నాకైతే ల్యాగ్ అనిపించాలా. వెల్ రిటర్న్ ఫిల్మ్. ఆ మరంగంటి సీత వాళ్ళంతా రాశారు. సీత, మరంగంటి రాజ్ టీము స్క్రీన్ ప్లే చాలా బాగా ప్యాక్ చేశారు. అసలు ఫస్ట్ ఒక్కొక్క సీన్ అంటే మనకి 2 సీన్లు ఈ సీన్ అవసరమా అనిపిస్తుంది. అట్లా బయట ట్రాక్ తీసుకున్నా కూడా అమ్మాయి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ ఫస్ట్ బస్ సీన్ కానీ, తర్వాత చిన్న గుంపుతో జరిగే వాగ్వాదం కానీ, తర్వాత ఫ్యామిలీలో ఎంటర్ అవ్వడం కానీ, ప్రతి సీన్కి అయితే మిమ్మల్ని నవ్విస్తుంది, లేకపోతే మిమ్మల్ని థాట్ ప్రొవోకింగ్ చేస్తుంది. సో అది ప్యాక్డ్ ఇట్ వెల్. ఎక్కడ వేస్ట్ సీన్ ఒక్కటి కూడా లేదు. డైరెక్టర్ నందిని గారు స్క్రిప్ట్ రైటింగ్ ఎలా అనిపించింది? నందిని గారు స్క్రిప్ట్ రైటింగ్ కాదు, డైరెక్షన్ ఒకటే ఆవిడ. విజువల్స్ అంతా మన ఫోటోగ్రాఫర్ ఓం ప్రకాష్. నందిని గారు బాగా మేనేజ్ చేసుకున్నారు టీంని. ఐ థింక్ షీ మేనేజ్ ఇట్ వెల్. బట్ అదర్వైజ్ ఆవిడ డైరెక్షన్ బాగుంది. అదే కదా లీవ్ టైగర్ గారు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ గారు చేశారు. ఎజాజ్ గులాబీ అంటే దురందర్ ఫైట్ కొరియోగ్రాఫర్. వాళ్ళిద్దరు ఎలా తీస్తారు ఫైట్స్, అద్భుతంగా తీశారు. నన్ను అడిగితే ఆవిడ ఎలా ఉందో తెలుసా, దీంతో కూడా కామిక్ స్టార్ట్ చేస్తే, ఇప్పుడు నాకు ఎవరైనా వాళ్ళు రైట్స్ ఇస్తే నేను కామిక్ స్టార్ట్ చేస్తా. ఇందులో స్వర్ణ ఝాన్సీ క్యారెక్టర్తో చీర కట్టుకుని ఒక మామూలు ఇల్లాలు కుటుంబాలకో పక్కింటి వాళ్ళకో ప్రాబ్లం వచ్చినప్పుడు సూపర్ ఉమెన్గా మారి ఫైట్ చేస్తుంది. అంత అద్భుతమైన క్యారెక్టర్ రాసుకున్నారు. సమంత గారి ఫైట్ సీన్స్ విజయశాంతి గారి ఫైట్ సీన్స్తో పోలుస్తున్నారు, దానికి మీరేం చెప్తారు? విజయశాంతి గారిది ఏంటంటే కొంచెము అప్పుడు స్టంట్ కొరియోగ్రాఫర్స్, ట్రెడిషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఆ డిష్యూమ్ ఫైట్లు చేయించారు. ఆవిడకి పొటెన్షియాలిటీ ఉన్నా. ఇప్పుడు నేను చెప్పిన స్టంట్ కొరియోగ్రాఫర్స్ హాలీవుడ్ కొరియోగ్రాఫర్ని తీసుకొచ్చారు. సో ఈ వీడియోలో ఉన్న పొటెన్షియాలిటీని అద్భుతంగా యూజ్ చేసి మీకు హార్డ్ హిట్టింగ్గా కనిపిస్తే, అంటే నిజంగా మీకు కొట్టినట్టు ఫీలింగ్ తీసుకురాగలిగారు వీళ్ళు. ఆ స్పీడ్ క్యాప్చర్ చేసిన విధానం కానీ, ఆ స్టంట్స్ ఫైట్స్ ఎక్స్ట్రాడినరీగా తీశారు. 3 విల్ గివ్ 3. ఇట్స్ ఎ హిట్ ఫిల్మ్.